ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ డిన్నర్ మీటింగ్ చాలా బాగుందని హోంమంత్రి అనిత అన్నారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం టీడీపీలో ఇలాంటి సాంప్రదాయం ఉండేదన్న హోంమంత్రి ఇప్పుడు మరలా లోకేష్ అలాంటి సాంప్రదాయాన్ని కూడా పునఃప్రారంభించారని చెప్పారు. ప్రజాప్రతినిధుల, కుటుంబ సభ్యులతో నారా లోకేష్ మనసు విప్పి మాట్లాడుతున్నారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలో పరిస్థితిని మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఎమ్మెల్యేలకు రిపోర్టులు ఇచ్చే అంశం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశం కోసమే తన కుమారుణ్ణి కూడా హైదరాబాద్ నుండి పిలిపించినట్టుగా తెలియజేశారు ఆమె. ఇక అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుందన్న హోంమంత్రి 2018 గ్రూప్ 1లో ఎంపికైనటువంటి డీఎస్పీలను హైకోర్టు ఆదేశాల మేరకు నాన్ పోకల్ పోస్టులకు బదిలీ చేస్తామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. ఏదైతే నేడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఏదైతే ఉందో పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో అందరితో కూడా సమీక్ష సమావేశం, అంటే ప్రధానంగా కుటుంబ సమేతంగా అయితే ఆయన అందరితోనూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వారు చర్చిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి, అదే విధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన ఓవరాల్ గా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పైన అయితే ఆయన ఆరా తీస్తున్నారు. దీంతో పాటు సీఎం చంద్రబాబు కూడా వెంటనే వీటన్నిటిపైన వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తన దృష్టికి తీసుకురావాలి, అదే విధంగా అసెంబ్లీలో కూడా వాటిపైన చర్చించేందుకు టైం కూడా కేటాయిస్తామని చెప్పని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఉన్న ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా ఏదైతే డిన్నర్ మీట్ కి అయితే హాజరవుతున్నారు, కుటుంబ సమేతంగా హాజరవుతున్నారు, అందరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో పాటు నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పైన కూడా ఆయన ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేడు అసెంబ్లీ లాబీలో కూడా హోంమంత్రి అనిత ఎవరైతే ఉన్నారో మీడియాతో కూడా చిట్చాట్ చేసిన చిట్చాట్ చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ రోజు జరిగిన మదనపల్లిలో నిన్న ఏదైతే బాలిక మిస్ అయిందో ఈ మిస్ అయిన ఘటన పైన కూడా వెంటనే మంత్రి నారా లోకేష్ దానిపైన మన హోంమంత్రికి ట్వీట్ చేశారని చెప్పని ఆమె అయితే స్పష్టం చేశారు. ఆ ట్వీట్ చేసిన దానిపైన వెంటనే హోంమంత్రి అనిత కూడా అక్కడ స్థానిక పోలీసులు, జిల్లా ఎస్పీ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఆశించి వెంటనే దీనిపైన సమాచారం ఇవ్వాలని చెప్పని అయితే కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సమాచారం ఏదైతే ఉందో పోలీసులు కూడా వెంటనే ఆమెకు చేరవేశారు. బాలిక ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఆ వ్యక్తి తనని ఆ బాలిక పైన దాడి చేసి చంపినట్లుగా అయితే సమాచారాన్ని అయితే ఆమెకి అందించారు. అయితే వెంటనే ఈ ఘటనకు సంబంధించి ముందుగా ఏదైతే ఉందో సంబంధించిన అధికారులు ఆ ఫోన్ చేసి పూర్తి వివరాలు అన్ని తెలుసుకున్నాయి. అయితే తెలుసుకున్న తర్వాత ముద్దాయి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ కు బానిస అయ్యి గంజాయి సేవించి మితిమీరిన మద్యం సేవించి ఉంటాడని చెప్పని అయితే వారు చెప్పడం. దీంతో పాటు ముందుగా బాధితురాలు అదృశ్యమైందని అనుకున్నారు, కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏదైతే ఉందో పోలీస్ ఎంక్వైరీలో బాలిక ఇంటి ఎదురుగానే శవం లభ్యమైందని చెప్పని ఈ సమాచారం రావడంతో వెంటనే స్థానికులు నిందితుడిని తమకు అప్పగించాలని చెప్పని కూడా ఇందాక ఆందోళన చేసిన పరిస్థితి. అయితే దీన్ని ఏదైతే ఉందో కానీ చట్టం ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి విచారణకు ఆటంకం కలగకుండా బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి ముందు పంపించాలని చెప్పని కోరారు. అయితే నిందితుడిని ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ కి తరలించి తర్వాత ఏదైతే ఈ ఘటన జరిగిన దానిపైన కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపైన కూడా సీఎం చంద్రబాబు గారు కూడా దీనిపైన ఆరా తీశారు. వెంటనే వారందరిపైన పోక్సో ఎవరైతే ఈ ఘటనలో ఉన్న నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని పైన పోక్సో కేసు కింద అయితే నమోదు చేసి వెంటనే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పని అయితే హోంమంత్రి స్పష్టం చేశారు. అయితే ఇతను ఏదైతే ఉందో బయటకు రానికుండా చూసేందుకు బాధ్యతను కొంత ఏదైతే అత్యంత గోప్యతంగా ఈ విచారణను కూడా జరుపుతున్నాము, దానిపైన ఏదైతే తగిన చర్యలు చేపట్టేందుకు కూడా ముందస్తుగానే ప్రణాళికతో వెళ్తున్నామని చెప్పని అయితే ఆమె స్పష్టం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.